సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఆ ఇంట్లో ఒక్కగానొక్క కుమారుడి పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులంతా కలిసి ఘనంగా జరిపారు. నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలని ఆశీర్వదించారు. కానీ వారి ఆశీర్వాదాలు ఎక్కువ రోజులు నిలవలేదు. పుట్టినరోజు జరిగిన కొన్ని రోజులకే ఆ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. కడ వరకు చూసుకుంటాననుకునే లోపు ఆ తండ్రి ముందే కన్న కుమారుడు కడతెరిపోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలేదు. మొత్తం కాకిలాగా ఎలాడబడతాడే పిల్లగాడిని మీరు అవంతా తెల్లంగా చూశారు. కొనిజర్ల ఆయుర్వేద హాస్పిటల్లో ప్రమాదవశాత్తు కరెంటు షాక్ కి గురై ఓ ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. కొనిజర్ల ఆయుర్వేద హాస్పిటల్లో కరెంటు పనులు చేసేందుకు హాస్పిటల్ డాక్టర్ ఇతర సిబ్బంది వైరా మండలంలోని గొల్లపూడికి చెందిన నారగాని సతీష్ ను పిలిపించారు. దీంతో సతీష్ వచ్చి సర్వీస్ వైరును సరిచేసే క్రమంలో హాస్పిటల్ ఎదుట ఉన్న రేకుల షెడ్డుకు ఏర్పాటు చేసిన డ్రిల్స్ ఎక్కాడు. ఆ సమయంలో నరేష్ ఒక్కసారిగా కరెంట్ షాక్ కి గురయ్యాడు. డ్రిల్స్ కు వేలాడుతూ కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు తేరుకుని నరేష్ ను పట్టుకుని గట్టిగా కిందికి లాగారు. కింద పడిన నరేష్ ను స్థానిక యువకులు వారికి వచ్చిన పద్ధతిలో సిపిఆర్ చేశారు. ఆ సమయంలో కొంతవరకు స్పృహ రావడంతో వెంటనే అతడిని అక్కడున్న వాహనంలో ఖమ్మంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నిన్న కమిషనర్ మేడం గారి జూమ్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఏంటంటే హాస్పిటల్లో బిల్డింగ్స్ ఏమైనా రిపేర్లు ఉన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేయమని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళ ఆదేశానుసారము మా డాక్టర్ సదియా తస్లీం గారు ఎవరైనా తెలిసిన ఎలక్ట్రీషియన్ ఉంటే పిలిపించండి, మన పనులన్నీ చేయించాలని చెప్పి నాకు నిన్న ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మెడికల్ ఆఫీసర్ చెప్పాలి కాబట్టి అది నేను కంపల్సరీ నేను ఫాలో కావాలి. ఆ విధంగా ఈరోజు మార్నింగ్ ఈ సతీష్కి నేను చెప్పడం జరిగింది. ఆయన రావడం కూడా జరిగింది. ఆ అబ్బాయి కూడా మొత్తం వచ్చాడు. ఇంతలో అక్కడ ఏంటంటే ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ గారు మెయిన్ కరెంటు వైరు కాకుండా వేరే సబ్ వైరు మామూలుగా షెడ్కు ఉండే వైరు కట్ అయి ఉంది. అది ఎక్కి పని చేస్తామంటే ఆ అబ్బాయికి షాక్ అన్ఎక్స్పెక్టెడ్ గా యాక్సిడెంటల్ షాక్ జరిగింది. హాస్పిటల్ కు వెళ్లేసరికి నరేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఇటీవల నరేష్ తన పుట్టినరోజు వేడుకలను ఇటీవల జరిగినట్లు, ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా విలపించారు. ఆసరగా ఉండాల్సిన కొడుకు మృతి చెందడంతో తండ్రి నాగేంద్ర రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. అయితే తల్లి నాగమణికి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, చెట్టంతా కొడుకు మృతి చెందినా కానీ తల్లికి నిజం తెలియదని కుటుంబ సభ్యులు రోధించారు. 28 సంవత్సరాలండి. మొన్ననే ఏప్రిల్ 16 తారీఖు కలిగి నేను పుట్టినరోజు జరిగిందండి. మా అక్క కొడుకు అండి, మా అక్క కొడుకు అక్కడే లేదమ్మా. ఒకడే అండి కరెంట్ షాక్ వచ్చింది. ఎట్లా వివరాలు ఏం చెప్పట్లే మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది. ఇదిలా ఉంటే సతీష్ మృతి చెందాడనే విషయం తెలుసుకున్న బంధువులు, గొల్లపూడికి చెందిన గ్రామస్తులు అధిక సంఖ్యలో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి మృతదేహాన్ని కొనిజర్లకు తీసుకొచ్చి ఆయుర్వేద హాస్పిటల్ ఎదుట ఉంచి ఆందోళన చేపట్టారు. మృతి చెందిన సతీష్ కు వైద్య సిబ్బంది సరైన ప్రాథమిక చికిత్స అందించలేదని, కనీసం ఎవరూ అక్కడకు రాలేదని ఆరోపించారు. స్థానిక యువకులు సిపిఆర్ చేశారే తప్ప వైద్య సిబ్బంది పట్టించుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కరెంటు షాక్ గురైన సతీష్ కుటుంబ సభ్యులతో ఆర్డీఓ గణేష్, డిఎంహెచ్ఓ మాలతి చర్చలు జరిపారు. మృతుని భార్యకు అవుట్సోర్సింగ్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అయితే సతీష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. సిపిఆర్ చేసింది హాస్పిటల్ వాళ్ళు ఒక్కళ్ళు రాలేదు. పిల్లగాడి దగ్గరికి కాకిలాగా ఏలాడబడుతుండని అక్కడున్న ఇంటి పక్కల వాళ్ళు వచ్చి పిచ్చి పిచ్చిగా మీ డిపార్ట్మెంట్ వాళ్ళని తిట్టారు. డిపార్ట్మెంట్ వాళ్ళు తిడుతున్నా మీరు ఒక్కళ్ళు వినండి సార్, మీరు చెప్పేది
డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చినావు నువ్వు? ఎంతసేపు అయింది బాడీ వచ్చి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైంది? మార్చిలో పెట్టారు కనీసం. ఏమైందండి? ఎవరు లేరు. మరి బాధ్యులకి ఎవరికి ఫోన్లు చేయాల? ఏమైంది ఇక్కడ? చూసారా సార్ మీరు వీడియోలు చూసారా? ఏమనుకున్నారు? డిపార్ట్మెంట్ వాడు ఎవరు లేడు. బయట వాళ్ళు వచ్చి మనిషిని అంబులెన్స్ లో ఎక్కించిన దాకా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్కళ్ళ దగ్గర రాలా. దీని బాధ్యత అంతా మీరు డిపార్ట్మెంట్ వహించాల్సిందే. అంతే, పిలిచిన వాళ్ళు వహించాలా, డిపార్ట్మెంట్ మొత్తం పిల్లగాడు బాధ్యత వహించాల్సిందే. ఈ సంగతి చెప్పినా కానీ ఆ అమ్మాయి బతకదు, అందుకే మేము ఇంతవరకు చెప్పాలి. అక్కడ చిన్నపిల్లాడు 28 సంవత్సరాలు వాడికి. పిల్లలకు పాప 1 year పాప. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.